ఇక్కడ మనం చూడొచ్చు ఒక రైతు తన పొలంలో వరి కోత అయిపోయిన తర్వాత వడ్లు పంపించేసి తన ఇంట్లో ఉన్నటువంటి ఆవులకు కానివ్వండి, ఎద్దులకు కానివ్వండి, గేదెలకి తన గడ్డిని తీసుకెళ్లి ఇంట్లో స్టోర్ చేసేవాళ్ళు. ఆ గడ్డి వామును ఎట్లా తీసుకెళ్తున్నారు అనే థీమ్ని ఇక్కడ మనం చూడొచ్చు. అక్కడ రైతు కానివ్వండి, ఇక్కడ 2 ఎడ్లు కానివ్వండి, ఆ వెనకాల గడ్డి. అలానే ఇక్కడ మనం చూసుకుంటే ఇంకొక పక్కన కుండ పట్టుకొని కడవ పట్టుకొని వెళ్తుంటారు కదా, వెనకటికి మనకి పాలు నీళ్లు అలా తీసుకురావడానికి కడవలు పట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఆ కట్టు బొట్టు అంతా కూడా ఎంత చక్కగా ఉందంటే అసలు ఇక్కడ మనం చూసుకుంటే నిజంగా కూడా ఆ రోజుల్లోనే ఖచ్చితంగా కట్టు బొట్టు కానివ్వండి, మన సాంప్రదాయాలన్నీ కూడా కనిపించేలాగా ఇప్పుడున్నటువంటి జనరేషన్ వాళ్ళకి అర్థమయ్యేలాగా చాలా చక్కగా కళ్ళకి కట్టినట్టుగా కనిపించేలాగా వీళ్ళు ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఇటు పక్కన మనం చూసుకుంటే మనకి వెనకటికి మనకి బోర్లు కానివ్వండి, ఇంటి దగ్గర నల్లాలు ఇవన్నీ ఉండే కాదు. అప్పుడు వెనకటికి బావులు పొలం దగ్గర కానివ్వండి, ఇంటి దగ్గర కానివ్వండి, బావిలో నుంచి తోడుకొని వెళ్ళేవారు. అలానే పొలాల్లో రైతులు కూడా ఎవరైతే రైతులు ఉంటారో ఆ టైంలో అప్పుడు ఆ కాలంలో బోర్లు లేనప్పుడు బావిలో నుంచే నీళ్లు తీసుకెళ్లి పొలాలకు తడిపెట్టేవాళ్ళు. అలాంటి కల్చర్ అంతా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ కుండలు తయారు చేసే విధానం కానివ్వండి, ఇక్కడ రైతు కుండలు తయారు చేయడానికి మట్టి తొక్కేది. ఇక్కడ మనం చూసుకుంటే లైట్ పట్టుకొని కరెంటు లేని సమయంలో వాళ్ళు లాంతర్ పట్టుకొని పొలాలకు వెళ్ళేది కానివ్వండి పెట్టడం జరిగింది. ఇటు పక్కన ఇదంతా ఒక ఎత్తు అయితే అటు పక్కన కూడా ఇంకొక థీమ్ ఉంది. ఏదైతే మహిళలన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ఉండి పప్పు దినుసులు మిక్సీలు లేనప్పుడు మనకి వాళ్ళు ఇట్లా